ఆ? అదృష్టం. మనం మానవులు మనుషులం పుట్టాం కాబట్టి మనకు అంత అదృష్టం. ఈ ఈ జీవితాన్ని మనము చాలా బ్రహ్మాండంగా, చాలా యాక్టివ్గా, చాలా స్పోర్టివ్గా మనం బతకాలి. అంతేగాని ఈ మత్తుకు బానిస అయిపోతే వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, సార్ మా ఏదో తెలియక తప్పు చేసింది సార్ అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ వచ్చి బాధపడుతున్నారు. అరే మావాడు ఇట్లా చేస్తాడనుకోలేదు సార్, తెలియదు సార్ అని చెప్పేసి. కానీ ఏం లాభం? తప్పు జరిగిపోయింది. ఒకసారి తప్పు జరిగిపోయిన తర్వాత మనం దాన్ని వెనక్కి తీసుకురాలేదు, అది తెలిసినా తెలియకపోయినా. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఏది తప్పు ఏది కరెక్ట్ అని చెప్పేసి. తప్పు చేసిన తర్వాత మనం నాకు తెలియదు సార్ అని చెప్తే చట్టం అనేది ఒప్పుకోదు. కాబట్టి మీరు కూడా జీవితంలో ఏంటంటే, మీరు అందరూ ఇక్కడ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి మనం ప్రతిదీ మనం చదువుకోవాలి, నేర్చుకోవాలి. మీకు అందరికీ తెలుసు, చదువుకుంటేనే మనకు జీవితం. చదువుకోలేకపోతే మనకు జీవితం ఉండదు. ప్రతిదీ మీ టీచర్లు చెప్పేది కానీ, తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక మీకు ఇచ్చే హోంవర్క్ కానీ మీరు చాలా ఇంట్రెస్ట్ తోటి నేర్చుకోవాలి. ప్రతిదీ మీరు టీచర్లు ఇక్కడ చెప్పిన తర్వాత ఇక్కడ క్లాస్లోనే వదిలేసి ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఫ్రీగా ఉండి మళ్ళీ క్లాస్కి వచ్చాక బుక్స్ తెరుస్తామంటే కాదు. మనం మీ టీచర్లు ఇక్కడ ఏం చెప్పారు, ఇంటికి పోయిన తర్వాత మీకు ఏం హోంవర్క్ ఇస్తారు, మీ అంతకు మీరు ఇంట్రెస్ట్గా చదువుకోవాలి. ఎందుకంటే మీ అమ్మ నాన్న ఎక్కడో కూలి పని పోతారు, లేదా వ్యవసాయం పనులకు పోతారు, ఎక్కడో పోతారు కదా. వాళ్ళు వచ్చే వరకు సాయంత్రం అయిపోతుంది, వాళ్ళు అలసిపోయి వస్తారు, పడుకుంటారు. కాబట్టి మీరు అంతా మీ చదువు వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి చదువు రాదు మీకు చెప్పడానికి కూడా. ఇప్పుడు అంతా 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ మేమే చెప్పలేకపోతాం ఒక్కొక్కసారి. కాబట్టి మీ టీచర్ కూడా రాదు. కాబట్టి మీరు ఇంటికి పోయినప్పుడు మీ అంతా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ని అడిగి నేర్చుకోవాలి. ఒకవేళ మీకు డౌట్ వచ్చిందనుకో మీ టీచర్ని అడగాలి, తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. మీరు టీచర్ చెప్పేటప్పుడు మీరు సైలెంట్గా ఉండేసి మీరు ఇంటికి పోయిన తర్వాత మీకు అర్థం కాకపోతే మీరు చదవలేరు. కాబట్టి మీకు ఏ డౌట్ వచ్చినా ఏమొచ్చినా ఇక్కడ మీ టీచర్ని అడగాలి, నేర్చుకోవాలి. కాబట్టి మీకు చాలా చాలా ఈజీ చదువు అనేది. మనం రోజు ఏంటంటే మనం పొద్దున్నే లేవగానే మనం ఈ రోజు ఏదో ఒకటి మనం కొత్తది నేర్చుకోవాలి. ఒక టీచర్ చెప్పింది కాబట్టి మనం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలనేది మీకు ఉండాలి. ఈ కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే మన మైండ్ ఎప్పుడు షార్ప్నెస్ చేసుకోవాలి. మనం షార్ప్నెస్ మనకు తెలుసు. మనకి ఏదైనా కానీ ఇప్పుడు కూరగాయల కత్తి అయినా సరే రోజు కట్ చేస్తుంటే షార్ప్గా ఉంటుంది. అయితే కట్ చేయకపోతే ఏమవుతుంది? రోజు కట్ చేయవు అక్కడ పడేస్తావు, ఏమవుతుంది? తుప్పు పడిపోతుందా? సిరు పడుతుందా? దాంతో మనం ఏమైనా చేయగలుగుతామా? ఏం చేయలేము కదా. మన మైండ్ కూడా అంతే. మనం ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తున్నారంటే సబ్జెక్ట్ గురించి ఏదైనా మనం బుక్స్ లో విషయం తెలుసుకోవడం గురించి ఏదో ఒకటి ఆలోచిస్తుంటే మన మైండ్ కూడా షార్ప్ ఉంటుంది. మన మైండ్ ఎప్పుడు షార్ప్ ఉంటుంది అంటే మనం ఏదో ఒకటి థింక్ చేస్తుంటేనే షార్ప్ ఉంటుంది. కొత్త ఇన్నోవేషన్ అంటే కొత్త ఏదో ఒకటి తెలుసుకోవాలి. టీచర్ చెప్పని కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి. అట్లా అంతా మనం థింక్ చేస్తేనే మన మైండ్ కూడా షార్ప్ ఉంటుంది. మన మైండ్ షార్ప్ ఉన్నప్పుడు మనము ఏం చెప్పినా కానీ అర్థమవుతుంది. మన మైండ్ షార్ప్ అయ్యేటప్పుడు మనం బ్రెయిన్ హీట్ ఎక్కుతుంది, అంటే తలనొప్పి వేస్తుంది. ఒక్కొక్కసారి వేస్తుందా కదా? బాగా చదివినప్పుడు తలనొప్పి వేస్తుందా? లేచినప్పుడు మనం కొంచెం బ్రేక్ ఇవ్వాలి, మళ్ళీ బ్రేక్స్ మళ్ళీ చదువుకోవాలి. అట్లా మనం ఏ ప్రాబ్లం అయినా కానీ ఛాలెంజ్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరున్నా కానీ ఇక్కడ మీ టీచర్లు కావచ్చు, మేము కావచ్చు, ఎవరున్నా కానీ మేము చదువుకున్నందుకే విలువ ఉంది. మీ టీచర్ కానీ రేపు ఎక్కడైనా పోయినా కానీ మీరు పెద్దవాళ్ళైనా లేకపోతే మీ సొసైటీలో మీ పేరెంట్స్ కావచ్చు, ఇంకెవరు కావచ్చు, మీ టీచర్లకు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారంటే వాళ్ళు చదువుకున్నారు, కష్టపడ్డారు, ఒక జాబ్ తెచ్చుకున్నారు, అందుకని వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఉంది. అంతేగాని లేకపోతే వాళ్ళ ప్రాపర్టీస్ చూసి ఏమైనా రెస్పెక్ట్ ఇస్తున్నామో మనం ఏమన్నా? తెలుసా మీ టీచర్లకు ఎంత ప్రాపర్టీ ఉంది ఏమన్నా తెలుసా? మీకు ఏమన్నా తెలియదు. మాకెంత ప్రాపర్టీ ఉందో తెలుసా? తెలియదు. ఎవరి ప్రాపర్టీ తోటి కానీ ఎవరి ఆస్తులతో కానీ గౌరవాన్ని కొనలేము. గౌరవాన్ని ఓన్లీ చదువు ద్వారానే కొనగలుగుతాం. అవునా కదా? చదువుకుంటేనే గౌరవాన్ని పొందగలుగుతాం. మీకు తెలియదు చాలా మంది బయట అంటే కూలి పని చేసుకుంటున్నాం, లేదంటే మేస్త్రి పని చేసుకుంటున్నాం, లేకపోతే ఇంకే లేబర్ పని చేసుకుంటున్నాం. చాలా మంది చాలా డబ్బు సంపాదిస్తారు. కానీ చదువుకున్నాడు ఒక 10,000కు పని చేసినా, 20,000కు పని చేసినా, సాలరీ పని చేసినా కానీ చదువుకున్నోడికే విలువ ఉంటుంది.
చదువుకుంటుంటే మనము రెస్పెక్ట్ చేస్తాం సొసైటీలో. డబ్బు ఉంది అని చెప్పేసి వాళ్ళకి రెస్పెక్ట్ చేయలేదు. అవునా కదా? ఇప్పుడు మీ టీచర్లో ఉన్నారు, మీ టీచర్లకు ఎందుకు రెస్పెక్ట్ చేస్తారు? వాళ్ళు చదువుకున్నారు కాబట్టి. ఎవరైనా సరే సొసైటీలో చదువు ఎందుకు అవసరం అంటే మనము గౌరవంగా బతకడానికి, మంచిగా బతకడానికి చదువు అవసరం. నాకు ఇంకా ఏం అవసరం లేదు సార్, నేను ఇట్లా ఉంటాను, నాకు నేను ఇదే కూలి పని పోతా అంటే ఇంకా అవసరం లేదు. ఇది ఎందుకంటే ఒకటే మీరు గుర్తుంచుకోవాలి, ఇది మీ జీవితం, మీకు ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఈరోజు స్కూల్కి వస్తున్నా, నేను నా జీవితం మీకోసమే చదువుకోవాలి. మీ పేరెంట్స్ కోసము, మీ టీచర్స్ కోసము, ఈ స్కూల్ కోసము కాదు, మీకోసం మీరు చదువుకోండి. ఎస్, నేను ఈరోజు చదువుకోవాలి, నేర్చుకోవాలి. నా జీవితం, నా భవిష్యత్తు, నా భవిష్యత్తు కోసం నేను చదువుకుంటాను. మీరు చదువుకుంటే ఎవరికి భవిష్యత్తు? మాగా భవిష్యత్తు ఏమన్నా? మీకే భవిష్యత్తు. కాబట్టి మీ భవిష్యత్తు కోసమే మీరు చదువుకోవాలి. టీచర్లు మిమ్మల్ని తిట్టినా, కొట్టినా, ఏం చేసినా అది మీ భవిష్యత్తు కోసమే. మేము ఈరోజు చెప్పినా ఈరోజు మీరంతా నాకు కనబడుతుంది, ఇంకొక కొన్ని రోజులు అయితే నేను మీకు కనబడను, మీరు నాకు కనపడరు. కానీ ఈ మాటలు అనేది, అరే సార్ ఆ రోజు సే గారు వచ్చినప్పుడు ఈ మాట చెప్పిపోయింది అనేది మీకు అలా గుర్తుండిపోతుందా లేదా? కాబట్టి మీరు బాగుపడాలంటే ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ అంతకు మీరు కష్టపడుకోవాలి, మీ అంతకు మీరు చదువుకోవాలి. అర్థం కాకపోతే 1-10 సార్లు మీ టీచర్ని అడగాలి. మీ టీచర్ని సతాయించినా సరే, మీ టీచర్ కొట్టినా సరే, తిట్టినా సరే, కసురుకున్నా సరే, మీరు ఆ డౌట్ మీరు క్లియర్ చేసుకోవాలి. మీరు ఆ డౌట్ క్లియర్ చేసుకోలేదంటే మీకు అది ఎప్పటికీ అర్థం కాదు. కాబట్టి ప్రతిదీ మనం నేర్చుకోవాలనే ఉత్సాహం ఉండాలి, నేర్చుకోవాలనే కసి ఉండాలి. నేర్చుకోవాలనే కసి ఉంటే మనం ఎట్లయినా నేర్చుకుంటాం. మనకు చదువు ఇంపార్టెంట్, చదువుతో పాటు గేమ్స్ కూడా ఇంపార్టెంట్. ఏ పార్టిసిపేషన్ అయినా సరే, గేమ్స్ ఉందనుకో గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి, చదువుకుంటే చదువులో పార్టిసిపేట్ చేయాలి, ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటే అందులో ఇందులో పార్టిసిపేట్ చేసినా ప్రతి దాంట్లో ఏదో ఒక సబ్జెక్ట్ అనేది మనం నేర్చుకుంటాం. ఫర్ సపోజ్ మీరు గేమ్స్లో పార్టిసిపేట్ చేశారనుకో, గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తే ఏం నేర్చుకుంటాం? మనము ఏం నేర్చుకుంటాం చెప్తారా? మీరు గేమ్స్లో పార్టిసిపేట్ చేశారనుకో మంచి ఫిజికల్ యాక్టివిటీ వస్తుందా రాదా? చాలా మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది. మంచి ఫిజికల్ యాక్టివిటీతో పాటు మైండ్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు ఏదో ఖోఖో ఆడిననుకో, ఖోఖో ఆడినప్పుడు మీరు అవతల వ్యక్తిని పట్టుకోవాలన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఏ విధంగా అయితే పట్టుకోగలుగుతామో, నువ్వు రన్ చేస్తుంటేనే నువ్వు ఆలోచిస్తావు, అవునా కదా? రన్ చేస్తుంటేనే అవతల వ్యక్తిని ఏ విధంగా అవుట్ చేయాలని ఆలోచిస్తుంటావు, అవునా? ఒక చెస్ ఆడుతున్నా కానీ, ఒక క్యారమ్స్ ఆడుతున్నా కానీ, లేదంటే మనం ఏదైనా గేమ్ తీసుకున్నప్పుడు ఏంటంటే మన మైండ్ అనేది మల్టిపుల్గా పనిచేస్తుంది. ఒకటి ఫిజికల్గా పనిచేస్తుంది, 2 మెంటల్గా పనిచేస్తుంది. మన మైండ్ అనేది గేమ్స్ ఆడుతుంటే ఏ విధంగా పనిచేస్తుంది? ఫిజికల్గా వర్క్ చేస్తాం. ఎందుకంటే మనం పరిగెడుతుంటాము, కబడ్డీ ఆడినా, ఖోఖో ఆడినా, వాలీబాల్ ఆడినా, ఏది ఆడినా మన బాడీ అనేది